ప్రైజ్ ది లార్డ్. నజరేయుడైన క్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుడి నడిపింపును బట్టి ఈ రోజున నేను మీ మధ్యలోకి వచ్చి ఉన్నాను. ప్రతిరోజు కూడా దేవుడు ఒక మాట తెలియపరుస్తూ మన జీవితంలో ఉన్న శ్రమలను బట్టి, బాధలను బట్టి, కష్టాలను బట్టి ఎంతగానో ధైర్యపరిచి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అలాగే ఈ రోజున కూడా దేవుడు ఒక మాట తెలియపరచాలని ఎంతగానో ఆశిస్తూ నన్ను మీ మధ్యలోకి తీసుకొచ్చి ఉన్నాడు. ఈ రోజు నా దేవుని వాక్యం ఒకసారి మనం చూసినట్లయితే యోహాను సువార్త 15:18 లోకము మిమ్మును దూషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను దూషించునని మీరు ఎరుగుదురు. యేసుక్రీస్తు ఈ లోకంలో సువార్త ప్రకటించినప్పుడు మరి ఎంతో మంది యేసుక్రీస్తుని దూషించారు. ఎంతో మంది ఆయన చెప్పిన మాటలను కూడా తృణీకరించి మాట్లాడి ఉన్నారు. అలాగే లోకంలో ఆయన యందు విశ్వసించి ఆయన నామంలో రక్షించబడిన మనకు కూడా ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి. ఎంతో మంది మనల్ని కూడా దూషించి మాట్లాడుతూ ఉంటారు. మనల్ని కూడా ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటారు. నా సహోదరి, నా సహోదరుడా, ఈ లోకంలో దేవుడు నడిపించే ఆలోచనలు, దేవుడిని అనుసరించి జీవితాన్ని జీవించే వాళ్ళకి ఎన్నో శ్రమలు కలిగి ఉంటాయి. ఈ లోకంలో దేవుడు మనందరికీ కూడా ఒక మాట తెలియపరిచి ఉన్నాడు. నా మార్గము ఇరుకు మార్గము అని ఎంతగానో క్లారిటీగా మన పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మన కొరకు చెప్పి ఉన్నాడు. అలాగే ఈ లోకంలో మనుషులు మాట్లాడే మాటలు ఏది కూడా మనకి స్థిరమైన కాదు. ఈ లోకంలో ఎవరైతే దేవుని నమ్మి విశ్వసించి ముందుకెళ్తూ ఉంటారో వాళ్ళకి వచ్చిన శ్రమలను బట్టి వాళ్ళు ఎంతగానో సంతోషపడాలని ఈ రోజున దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఈ రోజున మనల్ని దూషించే వాళ్ళు, మనల్ని ఎగతాళిగా మాట్లాడేవాళ్ళు, మనల్ని అల్లర్చిల్లరగా మాట్లాడుతూ మనల్ని తృణీకరించి మాట్లాడే వాళ్ళ జీవితం చాలా కఠినమైన పరిస్థితులకు వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఈ రోజున మనల్ని దూషిస్తున్న వారు మనల్ని కాదు, ఈ రోజు మనం విశ్వసించిన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని తృణీకరించి మాట్లాడుతూ ఉన్నారని మనం గ్రహించాలని ఈ రోజున దేవుడు మనందరూ కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ రోజు ఆయన నామంలో రక్షించబడిన మనకి ప్రతి సెకన, ప్రతి నిమిషాన కూడా ఆయన కంచె తోడుగా ఉంటుంది. ఈ లోకంలో మనల్ని కన్నా తల్లిదండ్రులు బిడ్డల్ని ఎవరైనా ఇబ్బందికరంగా మాట్లాడితే, ఎవరైనా హింసిస్తూ ఉంటే తల్లిదండ్రులు ఏమాత్రం కూడా ఇష్టపడరు. వాళ్ళు బాధపడుతూ ఉంటే తల్లిదండ్రులు వాళ్ళకున్న స్తోమతను బట్టి, వాళ్ళకున్న సపోర్ట్ ను బట్టి వాళ్ళు పడుతున్న బాధల నుంచి బయటికి తీసుకురావాలని ఆశపడుతూ ఉంటాం ఈ లోకంలో తల్లి తండ్రి కూడా. అలాగే ఈ రోజున ఆయన నామంలో రక్షించబడి ఆయన ఒక్కడే మనకి దేవుడు, ఆయన ఒక్కడే మనకి పరిశుద్ధ స్థలంలో మనకి స్థలాన్ని ఇవ్వగలుగుతారని విశ్వసించిన మనకి ఆయన నామంలో మనం ఈ రోజున పడుతున్న శ్రమలు, ఇబ్బందులు, దూషణలు కూడా ఆయన ఏమాత్రం కూడా మన వేదన పడితే ఏమాత్రం కూడా ఆయన సహించడు. కాబట్టి ఈ రోజున ఈ లోకంలో ఏ శ్రమ వచ్చినా కూడా అవన్నీ కూడా టెంపరీ లైఫ్, అవన్నీ కూడా తాత్కాలికంగా ఉంటాయి కానీ ఎప్పుడు కూడా మనకు స్థిరం ఉండే కాదు. కాబట్టి లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంతమంది మనల్ని తృణీకరించి మాట్లాడినా, ఎంతమంది మనల్ని ఇబ్బందికరంగా మాట్లాడినా కూడా మనం భయపడాల్సిన అవసరం లేదని ఈ రోజున దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. భూమి ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన తండ్రి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి తీసుకొచ్చి ఉన్నాడు. ఈ లోకంలో మరణాన్ని జయించిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో ఎన్ని మన పట్ల ఎన్ని విధంగా అలర్చలగా మాట్లాడే మాటలైనా కావచ్చు, మనల్ని ఎంతగైనా ఇబ్బందికరంగా మనల్ని మాట్లాడే కావచ్చు, ఏది కూడా మనకి స్థిరం కాదని దేవుడు ఒక్కడే, దేవుని వాక్యం ఒకటే మనకి మేలైనదని ఈ రోజున దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో మనుషులంగా చూడకుండా, ఈ లోకంలో మనుషులు మాట్లాడే ఆలోచనలు గ్రహించకుండా దేవుని వాక్యాన్ని, దేవుడి ఆలోచనలు గ్రహించి విశ్వసించి దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన రాకడ సమయం వరకు మనం ఓర్పు కలిగి, సహనం కలిగి మన రక్షణని జాగ్రత్తగా కాపాడుకోవాలని ఈ ఉదయ కాలన దేవుడు మనందరికి కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు తప్ప మనకు సహాయకుడు లేడు, దేవుడు తప్ప మన పరిస్థితి మార్చేవాడు లేడు. కాబట్టి దేవుని యందు మనం ఎన్ని కష్టాలున్నా, ఎన్ని వేదనలున్నా, ఎంత కఠినమైన పరిస్థితులు ఉన్నా కూడా దేవుని వదలకుండా దేవుడి వాక్యాన్ని అనుసరించి జీవితాన్ని జీవించాలని ఈ రోజున దేవుడు నీకు నాకు తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ మాటను బట్టి, ఈ వాక్యాన్ని బట్టి ఒక చిన్న ప్రార్థన చేసుకుని దేవుడి రోజున మనతో మాట్లాడిన దాన్ని బట్టి కూడా కృతజ్ఞత తెలియపరచుకుని ముందుకు వెళ్ళిపోతాం. ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన యేసయ్య, నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. అదిగో తండ్రి, లోకంలో మమ్మల్ని దూషించేవాళ్ళు, మమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు ప్రభా, మాకన్నా ముందుగా నిన్ను దూషించి నీ గురించి బ్యాడ్ గా మాట్లాడుతూ ఉన్నారని ఈ రోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన మాటను బట్టి కూడా నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియపరచుకుంటూ ఉన్నాను ప్రభా. అదిగో తండ్రి, ఈ రోజున నీ నామంలో రక్షించబడి నిన్ను విశ్వసిస్తున్న బిడ్డలకు తండ్రి ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎంతో మంది తండ్రి తృణీకరించి మాట్లాడుతున్న వాళ్ళు కూడా తండ్రి ఉన్నారు ప్రభా. అలాంటి మధ్యలో తండ్రి మాకు ఈ విధంగా ధైర్యపరుస్తూ ఈ రోజున తండ్రి నైనా మనుషులు మాట్లాడే మాటలు నువ్వు గ్రహించాల్సిన అవసరం లేదు, నీకు నేను తోడుగా ఉన్నాను అని ఈ రోజు నీ వాక్యం ద్వారా తండ్రి నాతో, నా సహోదరి, నా సహోదరులందరితో కూడా తండ్రి నువ్వు మాట్లాడిన మాటను బట్టి కూడా నీకు వందనాలు. అదిగో తండ్రి, లోకంలో జీవించినంత కాలం ప్రభా నీ వాక్యాన్ని అనుసరించి నువ్వు ఏదైతే తండ్రి మాకు తెలియపరిచి ఉన్నావో
దాన్ని బట్టి తండ్రి విశ్వాసంతో నీ రాకడ సమయం వచ్చినంత వరకు తండ్రి ఓర్పు కలిగి సహనం కలిగి మా రక్షణను తండ్రి జాగ్రత్తగా కాపాడుకోవడానికి నీ కృపతో నింపి నడిపించి సహాయం చేయమని నేను కోరుకున్నాను. అదే విధంగా తండ్రి నా సహోదరులందరికీ కూడా తండ్రి ధైర్యపరచు. వాళ్ళు ఎవరి గురించి మరి లోకంలో మనుషులు మాట్లాడే మాటలు తండ్రి వాళ్ళ చెవుని పెట్టుకోకుండా నీ యందు భయభక్తులు కలిగి నీ శక్తిని పొందుకుని నీ ప్రేమ పొందుకుని తండ్రి ధైర్యంగా ఉండడానికి నీ కృపతో నింపి నడిపించి సహాయం చేయమని నేను కోరుకున్నాను. నీ చిత్తమైతే ప్రభా మళ్ళీ రేపు ఉదయ కాలమున మరి నీ కాళ్ళ దగ్గర రావడానికి ఇంకో అవకాశాన్ని నాకు నా సహోదరులందరికీ కూడా నీ సహాయాన్ని దయచేసి ముందుకు నడిపించమని కోరుకుంటూ ఉన్నా. ఈ చిన్న ప్రార్థన తప్పుని క్షమించి నీ సన్నిధిలో చేర్చి నడిపించమని నజరేయుడైన క్రీస్తు నామములో వేడుకున్నాను తండ్రి, ఆమేన్. కాబట్టి మనందరం కూడా ఈ రోజున మరి లోకలు వచ్చే మరి తునీకరింపబడిన మాటలు కావచ్చు, మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళ మాటలు కావచ్చు, వాళ్ళ మనుషులంతా చూడకుండా దేవుని మనల్ని తిడుతూ ఉన్న వాళ్ళు దేవుణ్ణి తిడుతున్నారని మనం గ్రహించాలని ఈ రోజున దేవుడు నీకు నాకు తెలియపరుస్తూ ఉన్నాడు.